అందరికి నమస్తే అండి. జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ డే. సో ఆ రోజు ఎలా ఉండబోతుంది రాష్ట్రం అంటే భయాందోళనగా ఉండబోతుందని చాలామంది చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏం జరగబోతుంది. సో ఒక వైసీపీ అధికార పార్టీ నేత ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కాన్వాయ్లోనే, ఆ ఇంటి బయట ఆయన కారులోనే, అంటే ఆయన కాన్వాయ్ కారులోనే బాంబులు, పెట్రోల్ బాంబులు, రాళ్ళు, బీరు సీసాలు దొరికినాయి. అది పోలీసులు పట్టుకున్నారు. సో ఎవరైనా వాళ్ళ మీద ఏదైనా ఆపోజిషన్ పార్టీ ఏమైనా వాళ్ళ మీద ఏమైనా చేసే రాళ్ళు కానీ, బీరు సీసాలు కానీ, పెట్రోల్ బాంబులు కానీ వేయడానికి మొత్తం సామాన్ మొత్తం రెడీగా ఉంచుకున్నారు. వాళ్ళు పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు తాజాగా వస్తుంది ఏంటంటే, గడ్డివాములో పెట్రోల్ బాంబులు దాచిపెడుతున్నారు, రాళ్ళు దాచిపెడుతున్నారు, బీర్ సీసాలు దాచిపెడుతున్నారు అని కొన్ని వార్తలు వచ్చినాయి. పల్నాడు జిల్లాలో బెల్లంకొండ ఒక గ్రామంలో. సో అది చాలా సెన్సిటివ్, పల్నాడు జిల్లా అనేది చాలా సెన్సిటివ్. సో ఇదే 4వ తారీఖున అల్లజడి సృష్టించడానికి ఏదైతే పోలింగ్ రోజు, పోలింగ్ రిజల్ట్ రోజు అక్కడున్న వ్యక్తులు, అక్కడ గ్రామాల్లో ఉన్న వ్యక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు పెట్రోల్ బాంబులు కానీ, రాళ్ళు కానీ, బీర్ సీసాలు చూసారో, ఏదైతే ఆ గ్రామస్తులు అందరూ భయాందోళన ఉంటారు. సో ఇప్పుడు పోలీసులకి బాగా సమస్యగా ఉంది. ఏంటంటే బాగా ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు జూన్ 4వ తారీఖున చాలా గొడవలు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక 20 నియోజకవర్గాలు, చాలా సెన్సిటివ్ నియోజకవర్గం ఏదైతే మనం చూసాం, మే 13వ తారీఖున మనం చూసాం. ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా చాలా ఈ 20 నియోజకవర్గాలు మాత్రం చాలా సెన్సిటివ్ నియోజకవర్గాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఎందుకు సెన్సిటివ్ అంటే, ఒక చిన్న అక్కడ పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లోనే అక్కడే గొడవలు జరగవచ్చు. అక్కడే పోలీసులు బీభత్సంగా ఉండాలి. అక్కడ ఏదైతే చుట్టుపక్కల ఎవరిని నుంచోబెట్టకూడదు. ఎందుకంటే అక్కడ గొడవలు అలా జరుగుతాయి అక్కడ. సో మనం చూసాం బెల్లంకొండలో ఏం జరిగిందో. లావు కృష్ణదేవరాయల సోదరి అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అలా చేస్తుండగా దాడి చేశారు కొంతమంది కార్యకర్తలు వైసీపీ మీద. సో ఇంత జరిగినా కానీ సాక్షి ఛానల్లో మా వాళ్ళు మంచోళ్ళు, మా వాళ్ళు తప్పులేదు, అక్కడ రిగ్గింగ్ జరిగింది, ఏదేదో జరిగింది, రాళ్ళు మా దగ్గర లేవు, అది ఇది అని అంటారు. బట్ యాక్చువల్లీ చూస్తే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్లోనే రాళ్ళు కానీ, బీర్ సీసాలు కానీ, పెట్రోల్ బాంబులు కానీ దొరికినాయి. అండ్ ఇప్పుడు అదే వైసీపీ క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తి గడ్డివాములోనే, 4 గడ్డివాములోనే పెట్రోల్ బాంబులు కానీ, రాళ్ళు కానీ అక్కడ దొరికినాయి, బీర్ సీసాలు కానీ అన్నీ అక్కడ దొరికినాయి. సో ఇప్పుడు పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికిప్పుడు 2 టీంలు దించారు. ఈ 2 టీంలు ఇంకా సరిపోవు. 2 కాదు, మినిమం ఒక 4 టీంలన్నా కావాలి, బలగాలు, ఇంకా 4 బలగాలన్నా కావాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లాస్ట్ ఒక 20 నియోజకవర్గాలు చెప్పానో, ఇదే 20 కాన్స్టిట్యున్సీస్లో మినిమం 2 బలగాలు కానీ ఉండాలి, 2 టీమ్స్ కానీ ఉండాలి. అక్కడ 2 టీమ్స్ ఉంటేనే కానీ అక్కడ మొత్తం కంట్రోల్ అవ్వదు. లేకపోతే కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోతాయి మనకి. సో పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారింది ఇదే పల్నాడు కానీ, ఇప్పుడు అక్కడ చీరాల కానీ, ఇంకా రాయలసీమ ప్రాంతంలో కానీ, ఇక్కడ చాలా అలజడులు కానీ, అక్కడ దాడులు కానీ అవుతాయని చాలామంది చెప్తున్నారు, అవ్వచ్చు కూడా. సో మనం ఒకసారి జూన్ 4వ తారీఖున చూద్దాం ఎటువంటి గొడవలు అల్లరు జరగకూడదని కోరుకుందాం. జూన్ 4వ తారీఖు తర్వాత ఇదే టాపిక్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం.